మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు మండలిలో తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. నిన్న చూసాము మరి రాజశేఖర్ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో వారి మాటల్లో వారికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో 2004లో ఇక్కడ మరి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికే ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఏ విధంగా మద్దతుగా నిలిచారు, వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం అంటే ఒకవేళ ఇది యాక్సెప్ట్ అయితే ఈ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ పదవి అనేది టీడీపీకి వెళుతుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, అన్ఫార్చునేట్ మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకుని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అందుకే నేను అంటాను, ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక 2024 గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు. అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారి. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది.
క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకొని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాల్ని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు గుంటూరు వెస్ట్ గురించి. ఏ రోజు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. వరుసగా మనం ఓడిపోతూ వస్తున్నాం. ఇక్కడ కూడా వరుసగా మనం ఓడిపోతూ వస్తే ఇక్కడ ఒక గెలుపు బావుటాన్ని మనం ఇక్కడ ఎగిరేసాం. అక్కడ కూడా గుంటూరు వెస్ట్ని ఎలాగైనా సరే పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, అక్కడ కూడా మనం గెలుపు కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఏదైతే ఆదేశించిందో ఆ యొక్క బాధ్యత మీద నేను గుంటూరు వెస్ట్కి నేను వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నా మనసులో బాధ అనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నా నియోజకవర్గం, మా నియోజకవర్గం చిల్లూరుపల్లి, ఇక్కడున్నటువంటి మా నాయకులు, ఇక్కడున్నటువంటి మా కార్యకర్తలు, ఇక్కడ నన్ను దీవించినటువంటి ప్రజల్ని, నా సొంత నియోజకవర్గాన్ని వదిలి నేను వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి బాధ నాలో ఉన్నప్పటికీ నేను మా నాయకుడు మాటే శిరోధారంగా భావించాను కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. అయితే ఇన్ జనరల్గా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా మంచి జరిగితే మన అదృష్టమని, నువ్వు ఎలా ఉంటాయి ఏదో మన దురదృష్టమని. అయితే ఇక్కడ మీ అందరినీ కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మీ అందరి గురించి నేను ఆలోచించినప్పుడు, నా సొంత నియోజకవర్గం అని నా మనసుకు బాధ అనిపించినప్పుడు, ఇది నేను ఎవరిని అనట్లేదండి, నేను ఇది కేవలం నా దురదృష్టం అనుకున్నాను, నా బాయడ్లకు అనుకున్నాను, ఏదో మిస్ఫార్చ్యూన్ అనుకున్నాను. అయినా మా నాయకుడు జగనన్న మాటే నాకు వేదంగా నేను భావించి నేను అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. పదే పదే రాజశేఖర్ గారు అంటున్నారు అన్ని వేలతో ఓడిపోయింది, ఇన్ని వేలతో ఓడిపోయిందని. గెలుపు ఓటముల గురించి మీరు మాట్లాడుతున్నారా రాజశేఖర్ గారు? చెప్పండి. అయితే గెలుపు ఓటం అనేది సహజం. నేను గర్వంగా చెప్తా ఉన్నా, మేము 2019లో అధికారంలోకి వచ్చాక మంచి చేసి మేము ఓడిపోయాం, ప్రజలకు మంచి చేసి మేము ఓడిపోయాం. టెక్నికల్గా మాట్లాడితే రకరకాల కారణాలు ఉన్నాయి, అదో ఇదో ఏదో అని మనం అనొచ్చు, బట్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి నేను అది చెప్పలేదు. 2009లో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది. 2009లో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మర్రి రాజశేఖర్ గారు ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు. ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మర్రి రాజశేఖర్ గారు కూడా రావటం, తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మరి రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తూ ఉంటాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి నుంచి కూడా ఎటువంటి గౌరవం మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు అని. ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి మరి రాజశేఖర్ గారు పోటీ చేసేటువంటి అవకాశం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు.
అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయినా కూడా ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఉందో ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ కొనసాగించారు. 2019కి వస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, వారి పరిస్థితులు అన్నీ కూడా వారికి స్పష్టంగా తెలుసని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా పార్టీ ఇంటర్నల్గా 2019 ఎలక్షన్ అప్పుడు ఏం మాట్లాడింది అనేటువంటి విషయం గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. ఆ 2019 ఎలక్షన్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మా చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం నాకు దక్కింది. ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు, కార్యకర్తల కష్టంతో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో, ఒక మంచి మెజారిటీతో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో 2019 ఎలక్షన్లో మేము ఎగురవేయగలిగాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టమని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కష్టమని గుర్తు చేస్తున్నాను. అప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2019లో ఒక మంచి హ్యూజ్ మ్యాండేట్తో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అప్పుడు కూడా మరి రాజశేఖర్ గారికి ఎంతో కీలకమైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల్ని మరి రాజశేఖర్ గారికి ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది ఆఫ్టర్ ఎలక్షన్. ఆ తర్వాత వారికి మరి రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది. ఇది మరి రాజశేఖర్ గారికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు చేస్తుంది.